హలో హాయ్ అండి. మా వారు పుట్టినరోజున మా అత్తమ్మ మటన్ బిర్యానీ చేశారండి. సూపర్ ఉంటుందండి. ఆవిడ ముస్లిం స్టైల్ బిర్యానీ చేస్తారు. యాక్చువల్గా నేను చేస్తాను, బట్ నేను మా మదర్ స్టైల్లో చేస్తాను. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిద్ది నాకు. టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. బాగా నచ్చింది. ఎలా చేయాలో ఇంకా చూసేద్దాం. కుక్కర్లోకి మటన్, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ అండ్ వాటర్ వేసుకొని దాన్ని ఉడికించాలండి. నెక్స్ట్ ఒక బాండీలో నెయ్యి వేసుకోవాలి, తగినంత వేసుకొని దాంట్లో మనం బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలి. అలానే ఆనియన్స్ని స్లైడ్స్గా కట్ చేసుకొని మిర్చీస్ని కూడా వేసుకొని, అలా వేసుకున్నాక మన కొత్తిమీర కూడా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలండి. తగినంత వేసుకొని వాటిని కూడా మొత్తానికి కలుపుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకొని అది కూడా వేసుకోవాలి మొత్తం. అయితే అవి కూడా మొత్తానికి కలుపుకోవాలి, ఎందుకంటే స్మెల్ రాకూడదు. అలానే 3 టమాటోస్ కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని తగినంత సాల్ట్, తగినంత పసుపు అనేది వేసుకోవాలి. అవి వేసుకున్నాక మనం మంచిగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఆ స్మెల్ పోయే వరకు మనం వాటిని మొత్తాన్ని కలుపుకోవాలి. అలానే కలుపుతూ ఉన్నప్పుడు ఆ టమాటాస్ కూడా కొంచెం మగ్గుతాయి అన్నమాట. మొత్తాన్ని కలుపుతూ ఉండాలి. అలానే మనం ఉడకపెట్టుకున్న మటన్ గ్రేవీ కూడా వేసుకోవాలి. ఒక 4 విజిల్స్ రాగానే కట్టేసేయండి. అలా మనం మటన్ని వేసుకున్నాం కదా, వాటిని మొత్తం మగ్గించుకుంటాక మొత్తం కలపండి. అలానే మనం మగ్గటానికి ఈ మూత అనేది పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాక మగ్గుతూ ఉంటుంది కదా, ఆ మూత తీసాక మగ్గిందో లేదో చూసుకుందాం. అలా మగ్గిన తర్వాత మనం ఎంత రైస్ తీసుకుంటామో అంత క్వాంటిటీ వాటర్ అనేది తీసుకుంటాం కదా. బాస్మతికి ఒక గ్లాస్కి 1.5 తీసుకుంటాం. అలా మేము తీసుకున్న రైస్కి మేము తగినంత వాటర్ అనేది తీసుకుని మొత్తం రైస్ అనేది దాంట్లో వేసేసుకుందాం. అలా మొత్తం వేసేసుకొని మొత్తాన్ని ఒకసారిగా కలిపి మూత పెట్టేయాలి. రైస్ ఉడికే వరకు మూత అనేది పెట్టేసుకొని ఒక 70% రైస్ అనేది మనకి బాయిల్ అయింది. ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యే వరకు కొంచెం మనం కలుపుకొని మూత అనేది పెట్టేసుకోవాలి. ఇంకా ఉడకాలి కాబట్టి రైస్ అనేది. సో మూత పెట్టేసుకున్నాక ఉడికిందో లేదో అని చెప్పేసి మళ్ళీ తీసాము. ఇంకొక 10% అవ్వాలి. ఆల్మోస్ట్ రైస్ అనేది అయిపోవచ్చింది. ఫైనల్గా ఇంకా మూత తీసాం. రైస్ అనేది అయిపోయింది. ఇక సర్వ్ చేసుకుంటే మళ్ళీ. సో మా సిస్టర్ కూడా పెరుగు పచ్చడి తన వ్లాగ్లో చేసింది. అది ట్రై చేయండి, ఇది ట్రై చేయండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్.